ఈ రోజు మనం టెస్ట్ చేయబోతున్నాం కొన్ని కూల్ అండ్ వైరల్ గ్యాజెట్స్, అది కూడా మీషో నుంచి. చాలా మంచి మంచి గ్యాజెట్స్ అయితే ఈ వీడియో కోసం అయితే సెలెక్ట్ చేశాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తుండండి. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ పెద్ద బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో దీంట్లో అయితే ఒక RGB కటానా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఇది చాలా వైరల్ అవుతుండే. ఇంకా నాకు కూడా మీషోలో ఇది చాలా సార్లు కనిపించింది, అందుకే ఒకసారి ఆర్డర్ పెట్టేసారి చూద్దాం ఎలా ఉంటుందని. ఇదే అనమాట మన కటానా అయితే. ఇంకా దీంతో పాటు ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇదైతే ఒక యూజర్ మాన్యువల్ లాంటిదే. ఇంకా దీంతోనే ఏంటంటే మనకి స్పార్క్ అనేది వస్తుంది అనమాట. మనం కటానా బయటకు తీస్తాం కదా, అప్పుడు దీంట్లో మనకి స్పార్క్ కూడా వస్తుంది. సో దానికోసం ఇది యూజ్ చేస్తారు. ఇంకా ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ వాటర్ ఫిల్ చేయడానికి ఇది ఇచ్చారు. ఇంకా ఇదనమాట మన మెయిన్ ప్రొడక్ట్ అయితే. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ దే, బట్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుందన్నమాట. ఇంకా ఇది చూడడానికి కూడా బాగుంది. డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో వేరే చోట. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే మనకి ఒక టైప్ సి పోర్ట్ ఉంది ఛార్జింగ్ కోసం. దాని కింద ఒక బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి స్పార్కల్ అయితే వస్తుంది. సో ఆ స్పార్కల్తో పాటు కటానా బయటకు తీస్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇదే మన మెయిన్ కటానా. ఇది కూడా మొత్తం ప్లాస్టిక్ దే, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఇది చూడడానికి కూడా బాగుంది. ఇక్కడ మనకి కొంచెం టెక్స్ట్ అంతా కూడా యాడ్ చేశారు. ఇక్కడ ఉన్న ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే RGB లైట్ అయితే ఆన్ అయిపోతుంది. ఇంకా హ్యాండిల్ బాటమ్ లో ఒక స్పీకర్ కూడా ఉంది. కటానా మనం ఎక్కడైనా కొడితే మనకి కటానా సౌండ్ కూడా వస్తుంది దీంట్లో నుంచి. ఇంకా ఇక్కడైతే మనం కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు ఆ స్మోక్ ఎఫెక్ట్ రావడానికి. సో ఓవరాల్గా స్పార్కల్, స్మోక్ ఎఫెక్ట్, ఇంకా RGB లైట్తో ఈ కటానా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అంతేకాదు దీంట్లో డిఫరెంట్ RGB కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 6 to 7 డిఫరెంట్ RGB కలర్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే చాలా కూల్ గెజెట్ అనమాట. ఇది నాకైతే నచ్చింది. ఇంకా నేనైతే ఇది 1600 రూపీస్కి కొన్నా. అసలు ఆ ప్రైస్కి ఇది వర్తేనా కాదా, ఇంకా ఈ RGB కటానా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఈ స్పైడర్ మ్యాన్ మాస్క్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంటుంది. కానీ ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో యాడ్ చేశా కాబట్టి ఈ వీడియోలో అయితే యాడ్ చేయలేదు. బట్ ఈ కటానాతో పాటు ఈ స్పైడర్ మ్యాన్ మాస్క్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. దీని ఐస్ కూడా ఇలా మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ఓకే, ఇదైతే ఒక RC ఫార్ములా కార్. దీని ఫీచర్స్ అంతా కూడా చాలా బాగుంది అనమాట, అందుకే ఆర్డర్ పెట్టా. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ప్యాకేజింగ్ అయితే బాగానే చేశారు. ఓకే, ఇదైతే ఒక కంట్రోలర్, ఛార్జింగ్ కేబుల్, ఇంకా వాటర్ ఫిల్ చేయడానికి ఇది ఇచ్చారు. ఇంకా ఈ కార్ ఏంటంటే మనకి హ్యాండ్ జెస్చర్తో కూడా పనిచేస్తుంది, దానికోసం ఈ డివైస్ అయితే ఇచ్చారు. ఇదే మన RC ఫార్ములా కార్. ఇది చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. మంచి డీటెయిలింగ్ అయితే చేశారు. ఆ కలర్ కాంబినేషన్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, ఇంకా వీల్స్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో. అంతేకాదు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. ఆల్మోస్ట్ ఇది మొత్తం ప్లాస్టిక్ దే, బట్ క్వాలిటీ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ దీంట్లో ఒక ఆన్ ఆఫ్ స్లైడర్ అయితే ఉంది కార్ని ఆన్ చేయడానికి. ఇంకా దీన్ని ఆన్ చేయగానే దీంట్లో మనకి ఇలా లైటింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది ఇది చూడడానికి. ఇక్కడ బ్యాటరీ ఉంటుందేమో, ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. ఓకే, బ్యాటరీనే ఉంది ఇక్కడ, కానీ ఇలాంటి బ్యాటరీ అయితే ఇచ్చారు మనకి దీంట్లో. ఇది తీసి మనం ఛార్జింగ్ పెట్టి మళ్ళీ దీంట్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనకి స్మోక్ అయితే వస్తుంది. పైనుంచి మనం ఇలా వాటర్ ఫిల్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి మనకి స్మోక్ వస్తుంది అనమాట దీంట్లో. సో ఆ స్మోక్ వల్ల కూడా చాలా మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది కార్ని నడిపేటప్పుడు. ఇంకా దీంతో పాటు వచ్చిన కంట్రోలర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ కంట్రోలర్ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా దీంట్లో అయితే మొత్తం బేసిక్ బటన్ ఫంక్షన్స్ ఉంటాయి. బటన్ ఫంక్షన్స్ గురించి ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టేస్తే ఒకసారి చూసేయండి. ఇంకా ఈ కంట్రోలర్లో అయితే 2 AAA బ్యాటరీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఈ హ్యాండ్ జెస్చర్ కంట్రోలర్ కూడా 2 బ్యాటరీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఇదైతే ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. ఇంకా చేతిలో పెట్టుకుంటే ఇలా అయితే ఉంటుంది. దీంట్లో జస్ట్ ఒకటే బటన్ ఉంది కంట్రోలర్ని ఆన్ ఆఫ్ చేయడానికి. ఫస్ట్ మనం ఈ కార్ని హ్యాండ్ జెస్చర్ కంట్రోలర్తో ట్రై చేద్దాం. అన్ని కార్లో ఉన్నట్టే దీంట్లో కూడా మనకి కొంచెం బేసిక్ మూవ్సే ఉంటాయన్నమాట. లైక్ ఇలా ఫ్రంట్ బ్యాక్ వెళ్ళడం, రైట్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇలా రొటేట్ అవ్వడం, ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళి బ్రేక్ కొడితే ఇలా మనకి డ్రిఫ్ట్ కూడా అవుతుంది కొంచెం. ఇంకా ఈ కంట్రోలర్లో కూడా మనకి సేమ్ మూవ్స్ ఉంటాయన్నమాట, ఇలా ఫ్రంట్ బ్యాక్ వెళ్ళడం, రొటేట్ అవ్వడం లాంటివి. ఇంకా దీన్ని మనం ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఒక 30 minutes వరకు అయితే కంటిన్యూస్గా యూస్ చేయగలం. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది RC ఫార్ములా కార్. ఇంకా నేనైతే ఇది 1500 రూపీస్కి కొన్నా. నెక్స్ట్ ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ఓకే, ఇదైతే ఒక మినీ లైట్ హౌస్, ఒక ల్యాంప్ లాంటిది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుండే. ఇంకా కొంచెం యూనిక్గా ఉండే కాబట్టి ఆర్డర్ పెట్టా, చూద్దాం ఎలా ఉంటుందని. బాక్స్లో అయితే ఒక ఛార్జింగ్ కేబుల్, రిమోట్, ఇంకా ఒక బేసిక్ స్టాండ్ అయితే ఉంది. ఇంకా ఇదే మన మెయిన్ ప్రొడక్ట్. ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒక మినీ లైట్ హౌస్ డిజైన్లో మంచి డీటెయిలింగ్ అయితే చేశారు. ఇంకా ఇదైతే మొత్తం ప్లాస్టిక్ దే, కానీ కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఒక ప్రొజెక్షన్ లెన్స్, ఆన్ ఆఫ్ స్లైడ్, ఇంకా ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ కోసం. ఇంకా దీన్ని ఆన్ చేయగానే దీంట్లో ఇలా వార్మ్ లైట్ అయితే వస్తుంది. చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట ఇక్కడ టేబుల్ మీద పెట్టుకుంటే రూమ్లో. అంతేకాదు దీంట్లో మనం మూన్ ప్రొజెక్షన్ కూడా ఆన్ చేయొచ్చు, అదే ఈ ల్యాంప్ మెయిన్ స్పెషాలిటీ. ఇంకా ఈ మూన్ ప్రొజెక్షన్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట, డీటెయిలింగ్ అదంతా చూడొచ్చు మీరు. ఇంకా ఈ మూన్ సైజ్ని కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ల్యాంప్ని ఇలా మూవ్ చేసి. సో ఓవరాల్గా మినీ లైట్ హౌస్ డిజైన్, వార్మ్ లైట్, ఇంకా మూన్ ప్రొజెక్షన్తో కలిపి ఒక చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట రూమ్లో ఎక్కడైనా పెట్టుకుంటే. ఇంకా దీంతో పాటు వచ్చిన రిమోట్తో ఏంటంటే మనం మూన్ బ్రైట్నెస్ని కొంచెం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, ఇంకా టైమర్ కూడా సెట్ చేయొచ్చు.
ఇంకా దీంట్లో అయితే ఒక 5 to 6 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది కంటిన్యూస్గా యూజ్ చేస్తే. ఇంకా నేనైతే ఇది ₹1000 అయితే కొన్నా. ఆ ప్రైస్కి అయితే డెఫినెట్గా వర్త్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టీ బాక్స్ ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే ఒక ఎలక్ట్రిక్ కాఫీ మగ్ ఉంది. ఇది కూడా నాకు కొంచెం డిఫరెంట్గా కనిపించింది కాబట్టి ఆర్డర్ చేసాం. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇంకా దీంతో అయితే మనం ఇదంతా మిక్స్ చేసుకోవచ్చంట. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం ప్రోడక్ట్ ఎలా ఉందో. ఇంకా ఇదే అనమాట మన ఎలక్ట్రిక్ కాఫీ మగ్. ఇది చూడడానికి అయితే బాగానే ఉంది. ఇంకా దీని లోపల కూడా ఏదో ఉంది, ఒకసారి చూద్దాం. ఓకే, ఇదైతే ఒక అటాచ్మెంట్ అనమాట, లిడ్కి ఇలా పెట్టాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే లిడ్లోనే ఇలాంటి ఒక బ్లెండర్ లాంటి అటాచ్మెంట్ అయితే ముందు నుంచే ఉంటుంది ఏదైనా మిక్స్ చేయడానికి. ఇంకా ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు బాక్స్లో. ఇంకా మన ఎలక్ట్రిక్ కప్ గురించి మాట్లాడుకుంటే ఇది చూడడానికి యాజ్ వెల్ as బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే బాగుందన్నమాట. ఇదైతే యాక్చువల్ గ్లాస్ అనమాట. ఇంకా దీని హ్యాండిల్ ఇంకా లిడ్ ఉంది కదా, అది మనకి కొంచెం ప్లాస్టిక్ లాంటి మటీరియలే, కానీ వాటి మీద మంచి ఇలా వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారు కదా, దానివల్ల చాలా ప్రీమియం లుక్ వస్తుంది అనమాట దీనికి. ఇంకా ఈ కాఫీ మగ్ అయితే 400 ml కెపాసిటీతో వస్తుంది. టాప్ లో లిడ్ మీద ఒక ఆన్ ఆఫ్ బటన్ ఇంకా టైప్ సి పోర్ట్ ఉంది ఛార్జింగ్ కోసం. డైరెక్ట్ గా దీన్ని ఇలా బాక్స్ నుంచి తీసి ఎందుకు యూస్ చేయడం అని కొంచెం దీన్ని ముందు కడిగి డైరెక్ట్ గా ఈ టేబుల్ మీద పెట్టానమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కొంచెం మనకి ఇక్కడ క్రాక్ అయితే వచ్చేసింది. నేనైతే అబ్జర్వ్ చేయలేదు అప్పుడు. డైరెక్ట్ గా దీంట్లో వాటర్, కాఫీ పౌడర్ ఇంకా షుగర్ యాడ్ చేసి ఆన్ చేశాను అనమాట దీన్ని. కొంచెం సేపు తర్వాత ఇలా లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అప్పుడే నాకు తెలిసింది గ్లాస్ కొంచెం క్రాక్ అయిపోయిందని. అసలు ఇది ఎప్పుడు డ్యామేజ్ అయిందో నాకు కూడా తెలియదు అనమాట. జస్ట్ వాటర్తో కడిగి డైరెక్ట్గా ఈ టేబుల్ మీద పెట్టాను తీసుకొచ్చి. ఓకే, ఇప్పుడైతే ఏం చేయలేం, జస్ట్ కొంచెం పాలు యాడ్ చేసి మిక్స్ చేసి చూద్దాం. ప్రోడక్ట్ అయితే బాగానే పనిచేస్తుంది. ఇంకా అమెజాన్లో రేటింగ్ కూడా మంచిగానే ఉంది. సో మీకు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ కాఫీ మగ్ కావాలంటే ఇది మీరు ట్రై చేయొచ్చు. సో ఏదైనా మిక్స్ చేయడానికి అయితే ఇది బాగా పనికొస్తుంది అనమాట. ఎస్పెషల్లీ కాఫీ కోసం అయితే చాలా బాగుంటుంది. ఇది ఇలా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా యూస్ చేయలేదు. సో బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే అంతగా చెప్పలేను. అండ్ దీని ప్రైస్ అయితే మనకి ఒక ₹300 దాకా ఉంటుంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. దీంట్లోనే మన ఈరోజు లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఉంది. సో అన్బాక్స్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ఓకే, ఇదైతే ఒక జెల్లీ ఫిష్ ల్యాంప్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఇది కూడా చాలా వైరల్ అవుతుండే. ఇదైతే మనకి ల్యాంప్లో టాప్లో వచ్చే పార్ట్. అండ్ ఇవైతే జెల్లీ ఫిష్ లెగ్స్ అనమాట. ఇవి అటాచ్ చేయాల్సి ఉంటుంది మనం దీనికి. ఇంకా చూసుకుంటే ఒక ఛార్జింగ్ కేబుల్. ఇంకా దీంతో అయితే మనం ల్యాంప్ని వాల్తో హ్యాంగ్ చేయొచ్చు. ఇంకా ఇదైతే ఒక యూజర్ మాన్యువల్. అండ్ ఇదైతే బాటంలో వచ్చే స్టాండ్ అనమాట. ఇంకా మనం మెయిన్ ల్యాంప్ ఉంది కదా, దాంట్లో బాటంలో ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది ఛార్జింగ్ కోసం. ఇంకా ఒక ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఈ ప్లాస్టిక్ స్టిక్ అయితే మనకి ఇలా మిడిల్లో వస్తుంది. ఇంకా ఈ ప్లాస్టిక్ లెగ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే మనం ఇక్కడ అటాచ్ చేయొచ్చు మనకి కావాల్సినట్టుగా. మొత్తం ఇలా అటాచ్ చేసాక దీన్ని జస్ట్ ఈ స్టాండ్ మీద పెడితే మన ల్యాంప్ అయితే రెడీ అయిపోతుంది. మొత్తం అసెంబుల్ చేశాక ఇలా ఉంటుంది అనమాట ఇది చూడడానికి. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ ది. ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే డీసెంట్ అనొచ్చు. అండ్ దీన్ని ఆన్ చేయగానే ఆ మూవింగ్ లెగ్స్ తో పాటు ఆ కలర్ఫుల్ ల్యాంప్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. దీంట్లో 7 డిఫరెంట్ RGB కలర్స్ అయితే ఉంటాయి. మనం కావాలంటే ఇలా కలర్ చేంజింగ్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదైనా సింగిల్ కలర్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ముందే చెప్పినట్టు మనం దీన్ని ఒక స్టాండ్ మీద పెట్టుకోవచ్చు ఇలా, లేకుంటే దీంతో పాటు మనకి ఒక థ్రెడ్ ఇంకా సెక్షన్ కప్ ఇచ్చారు కదా, దాంతో మనం దీన్ని వాల్ మీద కూడా హ్యాంగ్ చేయొచ్చు. సో స్టాండ్ లేకుంటే ఇది ఏంటంటే మనకి కొంచెం గాల్లో వేలాడుతున్నట్టు ఉంటుంది. ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు దీన్ని. ఇంకా దీని బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. అండ్ నేనైతే ఇది ₹700కి కొన్నా. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు ఇలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.